సన్ అండ్ ఎర్త్ ఉంటాయి కదా. ఓకే సన్ సోర్స్ ఆఫ్ లైట్ నుంచి ఎలాగైతే ఎర్త్ మీద ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ లేకపోతే వెదర్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ ఎట్లయితే బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ అనాలజీ ఏంటంటే ఐ కంపేర్ యూ విత్ ద సన్ అండ్ ఆడియన్స్ విత్ ద ఎర్త్ పార్ట్. సో దట్ మీ నుంచి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ వాడుకొని I want to communicate with the my fellow audience that we should also do something like from our part మీరు also అని. మీరు మునగ చెట్టు ఎక్కించకండి మహాప్రభు, జనాలు చూసేసి అబ్బో ఇట్లాంటి ఇవి కూడా చేస్తాను. నాకు అస్సలు ఇష్టం లేదు ఇట్లాంటి. ప్లీజ్ డోంట్ డూ దాట్. నాకు అస్సలు ఇష్టం లేదు. ఐఎమ్ ఆల్ ఇట్స్ జస్ట్ దట్ నేను 100 స్ట్రీములు చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్, దట్స్ ఆల్. అంతే తప్ప నేను ఇక్కడేం పొడిచింది లేదు, కొత్తగా చేసింది లేదు. జస్ట్ దట్ అపోజిషన్ వాళ్ళకి ధైర్యం లేకపోవడం నాకు కలిసి వస్తుంది. ఎప్పుడైతే ఒక మంచి స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్న వాళ్ళు ధైర్యం చేసి వచ్చి మాట్లాడతారో దెన్ ఐ ఆల్సో లెర్న్ సమ్ థింగ్స్ కదా. ఇప్పుడు అట్ సైడ్ ఆర్గ్యుమెంట్ అయితే తెలియకనే వాళ్ళు చెప్పుకునే ధైర్యం లేకనే ఇప్పుడు ఇన్నాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కుక్కమూతి పిందులు గాళ్ళు వచ్చారండి. ఎవడు గట్టిగా స్ట్రాంగ్ ఇదేంటి కరెక్ట్ అయిన పర్సన్ వచ్చినట్టు నాకు కనపడలేదు. లేదా ఇప్పుడు ఉన్న వాళ్ళే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళే వాళ్ళే కరెక్ట్ అయిన పర్సన్స్ ఏమో కూడా తెలియట్లేదు. ఇట్స్ లైక్ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇలా మీకు కనిపిస్తున్నాను అంటే బికాస్ దెర్ ఆర్ నో సాలిడ్ పీపుల్ హూ కెన్ కమ్ అండ్ డిఫెండ్. వచ్చిన ప్రతి ఒక్కడు పుస్సుమని సౌండ్లు చేసుకుంటూ వెళ్ళిపోవటం, అరుచుకోవటం, తిట్టుకోవటం, లేకపోతే నా మీద కోపగించుకోవటం, సొంత ఛానల్లోకి అరవటమే తప్ప అందరికీ యాక్సెప్టబుల్ గా భలే పాయింట్ పట్టాడు గట్టి కొట్టాడు అన్న కాన్సెప్ట్ ఎవరికి రావట్లేదు. ఓకే, అందుకని చెప్పి నేను మీకు అలా కనిపిస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఓకే. మామూలుగా ఏథీస్ట్ అంటే దే హ్యావ్ మోర్ వైడర్ పర్స్పెక్టివ్ కదా. సో ఇన్స్టా అంటే నేను ఒక సినిమా డేలో ఒకటి ఉంది, అది ఎక్కువ ఫాలో అవుతాను. మనిషి అన్నాక కాసిన కళ కోసం ఉండాలని. సో ఎథీస్ట్లకి ఎలాగో ఈ జేవుల్లోకి అవి ఏమి ఉండవు కదా, కనీసం ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అయినా ఉంటే దే విల్ ఎక్స్ప్రెస్ దిస్ ఎథిజం కాన్సెప్ట్ మోర్ క్రియేటివ్. అంటే వీడు ఏథీస్టా అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కాకుండా క్రియేటివ్ గా ఏదైనా ఆలోచిస్తున్నాడు, వీళ్ళు కొత్త పర్స్పెక్టివ్ నుంచి అట్లా యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎథిజం ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ అండి. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎథిజం ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ, ఇట్స్ అన్ ఒపీనియన్ దట్ ఇస్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ సాలిడ్ ఎవిడెన్స్ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. అంతే తప్ప ఐడెంటిటీ నువ్వెవరు అంటే నేను ఏథిస్ట్ని అని నేను చెప్పుకోనండి. నువ్వు దేవుడిని నమ్ముతావా అంటే అప్పుడు చెప్తాను బాబు నేను ఏథిస్ట్ని అని. దట్స్ నాట్ ద ఐడెంటిటీ. దట్స్ దేర్ ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రోగం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక బాక్స్ లో పెట్టాలి. వాళ్ళని కౌంటర్ చేయనప్పుడు, ప్రశ్న అడిగేవాడిని కౌంటర్ చేయడం చేత కానప్పుడు దే వాంట్ ఎవ్రీవన్ టు బీ ఇన్ అ బాక్స్. అయితే క్రిస్టియన్ అవుతావు, నువ్వు క్రిస్టియన్ కాదా అయితే ముస్లిం అని, అయితే ముస్లిం కూడా కదా, అలా అయితే కమ్యూనిస్ట్ అయ్యి ఉంటాను. ఒరే నేను కమ్యూనిస్ట్ కాదురండి, అట్లయితే నువ్వు గ్యారంటీగా లెఫ్ట్ లిబరల్ లోడు అయ్యి ఉంటావు. కాదురా బాబు ఐ హ్యావ్ న్యూట్రల్ స్టాన్స్ అంటే అయితే నువ్వు సోరోస్ ఫండెడే, దానిలో గ్యారంటీ లేదు, వేరే ఇంకేం లేదు, గ్యారంటీగా నీకు సోరోస్ డబ్బులు ఇస్తున్నాడు. నాకు ఎవరు డబ్బులు ఇట్లేదు రాబా, ఐమ్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే లేదు, నీకు పిచ్చగన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే వీళ్ళందరి మాటలు విని నువ్వు చెడిపోయి ఉండాలి. అంతేగాని దే నెవర్ వాంట్ టు అక్నాలెడ్జ్ దట్ ద క్వశ్చన్ ఎగ్జిస్ట్. నేను అనవసరం బాబు క్వశ్చన్ అక్కడ ఉంది, నువ్వు దాని గురించి మాట్లాడు అంటే లేదు, నువ్వు ఇట్లా అడుగుతున్నావు అంటే నువ్వు గ్యారంటీగా మతం మారిపోయి ఉంటావు, లేదా డబ్బులు వచ్చి ఉంటాయి నీకు. ఈ స్టూపిడిటీని బీట్ చేయడానికి మాత్రమే ఐఎమ్ టాలరేటింగ్ ఆల్ దిస్ నాస్. లేకపోతే నాకేం పని అండి, పిచ్చివాగుడు వాగుకుంటే అడ్డమైన ట్యాగులు చేసుకుని పనికిమాలిన వాగుడు అంతా వాగుతారు. ఐ వాంట్ టు బికమ్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ పీపుల్ స్టాండ్ అప్ టు దిస్ నాన్ సెన్స్. ఈ వెధవులు మాట్లాడే సొల్లు వాగుడికి వాళ్ళకి కౌంటర్ కనపట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళది ఒక క్వశ్చన్ వేయంగానే వాళ్ళు తిట్టడం, వీళ్ళేమో వెనకడుగు వేయటం. నేను నేర్పిస్తున్నాను జనాలకి, పిచ్చివాగుడు వాగే సన్నాసులందరినీ ఎలా టాలరేట్ చేయాలి, ఎలా వాళ్ళని ఎడంకాలతో కొట్టాలి అన్న సంగతి. నాట్ ఫిజికల్ బట్ దాన్ని ఏమంటారు టెక్నికల్. అది నేను నేర్పిస్తున్నాను. దట్స్ ఆల్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. ఏంటి థిక్ స్కిన్ అనమాట, కాస్త దళసరి చర్మం వేసుకుని వాళ్ళు వాగే పిచ్చివాగుల్ని హ్యాండిల్ చేయటం వరకు. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, ఇదేదో పెద్ద ఏంటి జ్ఞాన భాండాగారం ఏం కాదండి. ఐ జస్ట్ లెర్న్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళు ఎలా పిచ్చివాగుడు వాగి అడ్డమైన వీడియోలు చేస్తున్నారు కాబట్టి నేను ఆ పుస్తకాలు చదవటం, దాన్ని అనలిటికల్గా చూడటం. ఇప్పుడు నాకు మత పిచ్చి లేదు కాబట్టి, ఏ మత పిచ్చి లేదు కాబట్టి నాకు అన్ని అనలిటికల్గా చదవటమే అలవాటు. ఇప్పుడు మీరు ఆ సినిమా చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ సినిమాని కళ్ళప్పగించి మన హీరో కాదనుకోండి, మన ఫేవరెట్ హీరో కాదు, ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ అడిగారు కదా వెళ్ళాం. అందులో మీకు డైరెక్షన్ మిస్టేక్స్ బోల్డ్ కనిపిస్తాయి. ఎందుకంటే ఆ హీరోకి మీరు అటాచ్డ్ కాదు కాబట్టి మీకు డైరెక్షన్ మిస్టేక్లు కనిపిస్తాయి, సీక్వెన్స్ మిస్టేక్లు కనిపిస్తాయి, దాన్ని ఏమంటారు బేసిక్ డైలాగ్ ఎర్రర్స్ కనిపిస్తాయి, అసలు ఈ సీన్ ఇక్కడ ఉండకుండా ఉండాల్సింది, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఎందుకంటే యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. మీరు దాన్ని అనలిటికల్గా చేస్తారు. అదే మీ ఫేవరెట్ హీరో ఉన్నాడు అనుకోండి, గుడ్డలు చించుకునే ఫేవరెట్ హీరో ఉన్నాడు, అసలు ఆ సినిమాలో ఒక్క మిస్టేక్ కూడా కనిపిస్తుంది మీకు. సేమ్ విత్ రిలీజన్స్. నాకెవ్వరు ఫేవరెట్స్ లేరు, నాకు ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ, అంటే ఫేవరెట్స్ ఉన్నారనుకోండి, ఐఎమ్ ఆల్వేస్
డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అనుకోండి, దాని పక్కన పెట్టేస్తే రిలీజన్ ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నథింగ్ అగేన్స్ట్ ఆర్ ఫార్ అబౌట్ ఎనీ రిలీజన్. సో కాబట్టి అన్ని రిలీజన్స్ నాకు ఒకేలా కనిపిస్తాయి, బుర్ర తక్కువ కబుర్లు చెప్పుకున్నట్టే కనిపిస్తాయి. నేను అదే చెప్తున్నాను, ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్ దట్ దెర్ ఇస్ మచ్ బెటర్ అండ్ ఐ టోల్డ్, అందరికి చెప్పేది ఏంటంటే ఎవిడెన్స్ మ్యాటర్స్. మీరు ఎవిడెన్స్ కన్విన్స్ చేయడం నేను ఒప్పేసుకుంటాను. నేను ఒప్పుకోకుండా అడ్డంగా వాదిస్తున్నాను అనుకోండి, కింద కూర్చున్న వాళ్ళందరికీ తెలిసిపోతే నేను అడ్డంగా వాదిస్తున్నాను అని చెప్పి, అండ్ దే లూజ్ ట్రస్ట్ ఇన్ మీ, రైట్? సో ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికైనా సరే, నా దీన్ని క్రెడిబిలిటీని బ్రేక్ చేయడానికైనా సరే ఎవడన్నా వచ్చి కాస్త ధైర్యం చేస్తారంటే ఎవరు ధైర్యం చేయట్లేదు. అందుకే మీకు అలా కనిపిస్తున్నానండి. డోంట్ ట్రీట్ మీ సంథింగ్ గ్రేట్, అది అట్లా ఏం ట్రీట్ చేయొద్దు ప్లీజ్. జస్ట్ జనరిక్ ఫెలో, జస్ట్ లైక్ యూ అండ్ ఎవ్రీబడి ఎల్స్. ఇంకోటి ఏంటంటే, అంటే దిస్ ఇస్ మై పర్సెప్షన్, మేబీ కరెక్ట్ అయిపోయినా, మామూలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటారు కదా. సో ద రేట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్లో ఇన్ ఇండియా. సో నేను వై ఈజ్ ఇట్ అని చెప్పి ఒక చిన్న మామూలుగా అనుకుంటాను. మామూలుగా అమ్మాయిలు అబ్బాయిల పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. లైక్ ఎలాంటి వాడు కావాలి అని అన్నప్పుడు ఒక ఉద్యోగము, లేకపోతే కొంచెం స్ట్రాంగ్ అట్లా ఉండాలి అని కొన్ని ఒక సెట్ ఆఫ్ 5-6 కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆస్క్ ద సేమ్ టు ద బాయ్, నీకు అసలు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే అమ్మాయి అయితే చాలు అని ఒక అసలు రిక్వైర్మెంట్సే లేకుండా జస్ట్ ఐ జస్ట్ వాంట్ గర్ల్ అన్నట్టు. సో బీయింగ్ ఎ గర్ల్ ఈస్ ఒక పుట్టుకతో వచ్చేదే కాబట్టి అమ్మాయిలు అంటే నేనేమంటున్నా అంటే అమ్మాయిలు అబ్బాయిలకు డిమాండ్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంది, కానీ అబ్బాయిల నుంచి అమ్మాయిల పట్ల ఒక ఎలాంటి డిమాండ్స్ లేవు కాబట్టి ఎంపవర్మెంట్ రేట్ అనేది అంత ఫాస్ట్ గా లేదు అని నేను అనుకుంటున్నాను. లేదు యాక్చువల్లీ ఆ పరిస్థితి రావడానికి కారణమే ఈ దాని ఏమంటారు, మన పేట్రియార్కల్ సొసైటీ మెంటాలిటీ అండి. ఇప్పుడు ఆడపిల్ల అయితే చాలు, ఎవరైతే ఏంటి, నాకు రిక్వైర్మెంట్స్ ఏం లేవు అనే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అబ్బాయిలు అమ్మాయిలు 50-50 ఉండాలండి. ఏంటి పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే రఫ్లీ 50-50 ఉండాలి, కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు. బట్ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంది, రైట్ నౌ ద కరెంట్ జనరేషన్ లో అమ్మాయిలు దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. మాది మన కులంలోనే కావాలి, నా ప్రాంతము, నా భాష, మా యొక్క ఏంటి దాన్ని ఏమంటారు, మా శాఖకు సంబంధించిన వాళ్ళు కావాలంటే అసలు దొరకరు ఇంకా. సో పరిస్థితి ఎంత దారుణానికి దిగజారిపోయింది అంటే, అమ్మాయి అయితే చాలు, అది అసలు నాకు రిక్వైర్మెంట్స్ ఏం అక్కర్లేదు, చదువుకున్నా చదువుకోకపోయినా, తిన్నగా ఉన్నా తిన్నగా లేకపోయినా, జస్ట్ అమ్మాయి అయితే చాలు, పెళ్లి అయితే చాలు అనే పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం ఈ దాని ఏమంటారు, ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ. ఎలాగా అంటే 80s 90s లో ఏంటి, ఈ అల్ట్రాసౌండ్ బ్యాన్ అవ్వక ముందు ఏం జరిగిందండి, అడ్డదిడ్డంగా అమ్మాయిలు చంపేశారు. కడుపులో ఉండగానే భ్రూణ హత్యలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయండి. యాక్చువల్లీ దర్ ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ అల్ట్రాసౌండ్ చేసేవాళ్ళు మన వాళ్ళని తెలిస్తే నీట్ గా వాళ్ళే సీక్రెట్ గా చెప్పేయటం, అబార్షన్ చేయించడం. ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి ఈ ర్యాకెట్ లో, సిగ్గన్నా లేదు వాళ్ళకి, వాళ్ళ చేతులారా వాళ్ళ కూతుర్లను చంపేసుకునే ర్యాకెట్ ఇప్పటికే ఉన్నాయి. ఓకే, సిటీలో జరగకపోవచ్చు, లేదా తెలిస్తే పగిలిపోద్దన్న భయపడవచ్చు కానీ, బట్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టిల్ డూయింగ్ దట్. నాకు కొడుకు కావాలి అని చెప్పి కొడుకులు తెచ్చుకున్న వాళ్ళు, ఆ కొడుకు తర్వాత పెళ్లి కావాలంటే ఆ కొడుకు మగవాడిని పెళ్లి చేసుకోలేరు కదా, ఇంకొక అమ్మాయి కావాలి కదా. ఎవరు కంటారండి, మనం గనం పక్కనోడు గండు, ఆ పక్కనోడు గండు, అందరికీ మగవాళ్ళే కావాలి, అందరు పిల్లలే కావాలి, అబ్బాయిలే కావాలి. ఎవడు కనకపోతే ఇంకా అమ్మాయిలు ఎక్కడి నుంచి పుట్టారండి? సో ఈ పరిస్థితికి కారణమే ఈ మెంటాలిటీ, ఈ ప్యాట్రియార్కల్ మెంటాలిటీ. మగవాళ్ళు కావాలి, మగపిల్లలు కావాలి అనుకోవటమే సర్వనాశనానికి గురించి. ఇప్పుడు ఆడపిల్లలు దే ఆర్ నౌ రేర్ కమోడిటీ, అందుకనే వాళ్ళ డిమాండ్ నడుస్తుంది. ఆ పరిస్థితి తెచ్చిందే మనోళ్ళు, దాన్ని ఇప్పుడు ఏడవడానికి లేదండి. దే కెనాట్ క్రై. ఇప్పుడు కూర్చుని వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు అని అంటే, ఆ డిమాండ్ పరిస్థితి తెచ్చుకుంది ఎవరబ్బా? అందరూ నువ్వు కనుక నువ్వు అమ్మాయి కానీ అందరూ అమ్మాయి కానీ ఉంటే, నీ కూతురు వాళ్ళు, వాళ్ళ కూతురు నువ్వు చేసుకునేవాళ్ళు. నీ కూతురు వద్దనుకున్నావు, వాడు అట్లనే కూతురు వద్దనుకున్నాడు. ఇప్పుడు ఎవరిని చేసుకుంటే పోయి కొడుకు పెళ్లి చేసుకోండి, ఇంకేం చేస్తారు ఇంకా, రైట్? అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ పురుష అహంకారం ఒకటైతే అమ్మాయిల ఆత్మన్యూన్యత భావం ఒకటి. ఈ రెండిట్లో ఏది ఉమెన్ ఎంపవర్మెంట్ కి అడ్డంకులుగా ఉంటున్నాయనేది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ పరిస్థితి ఎలా తయారైందంటే, మనం ఇస్తే ఇవ్వటానికి మనం ఎవరండి, తీసుకోవడానికి వాళ్ళు ఎవరండి? ఇట్స్ మెంటాలిటీ చేంజ్ కదా. నేను నా కూతురికి ఫ్రీడమ్ ఇస్తున్నాను అన్న మాటలోనే అహంకారం బయటపడుతుంది. అంటే నువ్వు ఇస్తే తీసుకోవాలి. కొడుక్కి నువ్వు ఫ్రీడమ్ ఇస్తావా? కూతురికి ఇస్తాను అని అంటాను, దేనికి? నా భార్యకి నేను ఫ్రీడమ్ ఇస్తాను అంటంలోనే ఆ అహంకారం బయటపడుతుంది. అంటే నువ్వు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అమ్మాయిల్లో ఒక ఆత్మన్యూన్యతనే చూస్తాను. అంటే నాకెందుకు, నేను ఎందుకు బయటకు వెళ్ళాలి, అంటే పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటాను అన్నట్టు ఒక ఎక్కువ పాపులేషన్ ఇట్లానే ఉన్నారు అని నాకు. పర్లేదండి, ఇప్పుడు వాళ్ళ డిమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు.
వాళ్ళు నేను ఇంట్లోనే ఉంటాను అన్నా, నేను ఉద్యోగం చేస్తాను అన్నా, మగవాళ్ళకి రైట్స్ లేకుండా పోయినాయి. లేదు నువ్వు చేసుకోవడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు అనడానికి లేదు. నన్ను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోకపోతే నేను పెళ్లి చేసుకోను. ఈడు ఎండిపోతాడండి. రైట్? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఈ కొడుకుల తల్లిదండ్రులే. వెళ్ళి వాళ్ళని తిట్టండి ఫస్ట్. అందరూ కూతుళ్ళు వద్దనుకున్నారు వీళ్ళతో సహా. ఇప్పుడు ఎవరైతే నా కొడుకు పెళ్లి కావట్లేదని లబోదిబో కొట్టుకు చేస్తున్నారో వాళ్ళతో సహా అందరూ కూడా కూతుళ్ళు వద్దనుకున్నారు. కూతుళ్ళు కట్నాలు ఎత్తుకుపోతారు, తీసుకుపోతారు, మనకేం మిగలదు. సో కాబట్టి కూతుళ్ళు వద్దు, కొడుకులే కానీ. మరి కొడుకులు పెళ్లి చేసుకున్నాడానికి అమ్మాయిలు కావాలా, అబ్బాయిలు కావాలా? ఎక్కడొస్తారండి? అదే కులంలో ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ అదే మాట అనుకున్నారు. నాకు వద్దు కొడుకులు కావాలి అని. ఇంకెవరికంటారు? పక్కన కులం వాళ్ళకి అంటారు. ఇప్పుడు అందుకనే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి మూసుకొని. వేరే దారి లేదు వీళ్ళకి. వీళ్ళ కులంలో అమ్మాయిలు లేరు. ఆ ఉన్న కొంతమంది అమ్మాయిల్ని బాగా కోటీశ్వర్లు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలో ఉన్నోళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఏం చేస్తారు ఇండియాలో ఉన్నోళ్ళు మూసుకుని ఎండిపోవటం అన్నా ఎండిపోవాలి జీవితాంతం. ఏంటి అన్న కుటుంబం, తమ్ముడు కుటుంబం చూసుకుంటుని, లేదా మూసుకుని ఇతర కులాల అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి. ఆ ఇతర కులాల అమ్మాయిల్లో ఉన్నోళ్ళు కూడా నౌ దే ఆర్ ఇన్ డిమాండ్. అందరూ పడుతున్నారు మీదకి. ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్ అండి. ఈ బేసిక్ ఎకనామిక్ థియరీని తెలుసుకోలేని చవటలు మన పాత తరపోళ్ళు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడీస్ పేరెంట్స్, నాట్ మైన్. అందరినీ ఒకే ఘాట్లో గట్టి తిడుతున్నాను. ఈ బేసిక్ తెలివితేటలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. మనం ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఇట్లాంటి పిచ్చి తెలివితేటలు పెట్టుకోకూడదు. ఏంటి మగోడు ఉంటే ప్లస్, ఆడోళ్ళు ఉంటే మైనస్, ఆడపిల్లలు ఉంటే ఇట్లా సొలుకబులు చెప్పుకోకుండా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ బయటకు వెళ్ళి ప్రొడక్టివ్గా ఉంటున్నారు. ఎవరైతేనేంటి.